ఆ చిదానంద స్వరూపము కైలాస అన్నాడు. కే అంటే ఆనందే నసతి ఇది కైలాస, నిత్యము ఆనంద స్వరూపంతో ఉండడాన్ని కైలాసము అన్నాడు. వైకుంఠ అది కూడా అంటే మొక్కవోకుండా ఉండటం. కుంఠితం అంటే మొక్కపోవడం, అంటే ఎక్కడో మొక్క జారిపోవడం. పూర్ణముగా ఉంటుందయ్యా ఎప్పుడు అంటే వైకుంఠము. అందుకని కైలాసము వైకుంఠము ఎవరు ఉంటారయ్యా అంటే అమ్మవారి యొక్క శక్తితో ఈ లోకములన్నీ మనకు మణిద్వీప మహిమ అని చెప్తాడు. ఆ అమ్మవారి గోలోకమున కన్నా పైన ఊర్ధ్వ లోకము అమ్మవారు ఉంటుంది అని చెప్తాడు. ఆ అమ్మవారి స్వరూపం ఎలా ఉంటుంది అంటే నిత్యానంద స్వరూపము. శ్రీచక్ర నగర సామ్రాజ్ఞ్యై నమః అన్నాడు. శ్రీచక్ర నగరం, ప్రపంచమంతా శ్రీచక్రమే, మొత్తము భూమండలమంతా శ్రీచక్రం. అది మేరులాగా ఉంటుంది. మేరు ప్రస్థారము భూప్రస్థారము అన్నారు. అంటే నేలకే ఉంటుంది ఒక్కోసారి శ్రీచక్ర ఆకారం. అది కూడా పూజనీయమే. ఇలా ఊర్ధ్వముగా ఉంటుంది, ఇలా ఎత్తుగా మేరు. ఆ శ్రీచక్ర మేరునందు బిందు కోణములో అమ్మవారు నివసిస్తుంది అన్నారు. అమ్మవారు ఇక్కడ నివసిస్తే చుట్టూ ఎవరున్నారయ్యా? సమస్త ప్రపంచములోని దేవతలందరూ ఉన్నారు, దేవతా శక్తులన్నీ ఉన్నాయి ఈ చుట్టూ. అందుకని ఈ సమస్త దేవతా శక్తులన్నీ చుట్టూ కూడుకొని అమ్మవారిని, అందుకనే ఎంత గొప్పగా అభిభాషణం చేశారు మహాత్ములు, అమ్మవారిని దర్శనము చేశారు అని అంటే సర్వాశా పరిపూరక చక్రస్వామిని అన్నారు. అంటే సర్వ ఆశా పరిపూరక. ఆశ అంటే కోరిక, ఇంకా ఈ కోరిక తీరుతుంది, ఈ కోరిక తీరదని సర్వ ఆశా పరిపూరక చక్రస్వామిన్యై నమః అన్నాడు. ఆశ అంటే ఇంకొక అర్థం దిక్కు అని. ఈ ఆశా పరిపూరక అంటే దిక్కును పూర్తి చేయడం సాధ్యమా ఎవరికన్నా? ఇప్పుడు భారతదేశానికి యూకే పశ్చిమంలో ఉంది, యూకేకి భారతదేశము తూర్పున ఉందా? ఏదో ఒక భాగం. ఏ దిక్కైనా దిక్కు ఇక్కడికి అయిపోతుందనేది ఏమన్నా? ఇది కట్టాం కాబట్టి ఇక్కడికి ఒక దిక్కు, కానీ తీసేసి బయటకు వెళ్తున్నాం అనుకోండి, దిక్కుకు అంతం లేదు. కానీ ఆ దిక్కు ఎక్కడ అంతమో అమ్మవారికి తెలుసు, ఆమె నిర్ణయించగలదు అన్నారు. మానవులకు సాధ్యం కాదు. అందుకనే సర్వశక్తి స్వరూపిణి అన్నారు ఆమె. కాబట్టి సర్వ ఆశా పరిపూరక. ఎంత దూరం పెడితే అక్కడ అమ్మవారు ఉన్నది. ఈ దిశ పోతే ఈ దిశ ఎక్కడైనా అమ్మవారు. సర్వాశ, ఈ ఆశ అంటే ఇదొకటి, దిక్కు ఒకటి, రెండో ఆశ అని పేరు. సర్వాశా పరిపూరక చక్రస్వామిన్యై నమః అన్నాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.